హాయ్ ఆల్ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా నేను చిరంజీవి గారి అమ్మాయి శ్రీజ గారు చేసిన ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో అమ్మాయి సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఆ టాపిక్ నాకు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. సో, దాని మీద రీసెర్చ్ చేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అదేంటంటే సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ అనేది 9 స్టెప్స్ ప్రాసెస్. ఓకే. ఆ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మన ప్రస్తుత ఆలోచన విధానము, తర్వాత మన మైండ్ ఆటోమేటిక్ ప్రోగ్రామింగ్ ఎలా ఉంది, మనకున్న పరిమిత నమ్మకాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, మన జీవితానికి మనమే సేపు. అంటే మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నిటికీ మనమే బాధ్యత వహించాలి, పక్క వాళ్ళు కాదు. థర్డ్ పాయింట్, క్లియర్ గోల్స్ పెట్టుకోవాలి. ఆ క్లియర్ గోల్స్ లేకపోతే దారం తెగిన గాలిపటంలాగా మన జీవితం ఉంటుంది. ఫోర్త్ పాయింట్, మన జీవితంలో ఏదైనా సరే నెగెటివ్ థింకింగ్ కానీ, నెగెటివ్ టాక్స్ కానీ స్టాప్ చేయాలి. మన జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్‌ని ఒక ఆపర్చునిటీగా చూసే గొప్ప గ్రోత్ మైండ్ సెట్‌ని మనం డెవలప్ చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, ఎమోషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఈ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవాలి, అనుభవించాలి, తర్వాత ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. అంతేగాని ఆ ఎమోషన్స్ మన లైఫ్ మీద, మనం చేసే పనుల మీద ఇంపాక్ట్ కాకుండా చూసుకోవాలి. సిక్స్త్ పాయింట్, ఫోకస్ అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్. మన మైండ్ ఏదైనా ఆలోచిస్తుందంటే అలా ఆలోచిస్తూనే ఉంటదనమాట. సో, వి షుడ్ నో హౌ టు మేనేజ్ మెంటల్ ఎనర్జీ రాదర్ దాన్ జస్ట్ టైమ్. సెవెంత్ పాయింట్, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ మనకుండాలి. ఆ స్ట్రాటజిక్ ప్లాన్‌లో ఎలా ఉండాలంటే మన జీవితంలో ఎదురైన కష్టాలు గానీ, తర్వాత ఫెయిల్యూర్స్ కానీ అనుభవాలుగా మార్చుకుంటూ ముందుకెళ్ళాక మన స్ట్రాటజిక్ ప్లాన్ ఉండాలి. ఎయిత్ పాయింట్, ఏదైనా సరే విజయం అనేది మనకు ఒక రోజుతో రాదనమాట. సో, విజయానికి కావాల్సిన పనులు ఏమేమి చేయాలో మనం ప్లానింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఆ పనులు చేస్తూ స్మాల్ విన్స్‌గా మనం మనం చేసుకుంటూ ఈవెంచువల్‌గా మనకు కావాల్సిన విజయాన్ని అందుకునేలాగా దగ్గరికెళ్తాం. నైన్త్ పాయింట్, మనం చేసే ప్రతి పనిని మన ప్రోగ్రెస్‌ని మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఆ పనులు మానవ విలువలకి కట్టుబడేలాగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అంటే మోరల్ వాల్యూస్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. అప్పుడే మనము చేసే పనులు ప్రపంచానికి హాని కలిగించేలాగా ఉండవు. ఈ ప్రాజెక్ట్‌ని నా లైఫ్‌లో ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మరి మీరు?